హాయ్ అందరికీ, నేను మీ కీర్తి. ఈరోజు ఎండు చేపల టమాటా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోసి అందులో డ్రై ఫిష్ వేసి అలా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఏంటి చీకటిగా ఉందని చూస్తున్నారా? కర్రీ వండేటప్పుడే కరెంటు పోయింది. అలా వేయించిన తర్వాత పోపు దినుసులు వేసి మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. అలా అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరకాయలు వేసి అలా అడుగంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. అలా కొంచెం మగ్గాలి అంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసి అలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. అలా సిమ్లో పెట్టి ఉడికిస్తూ మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోతూ ఉంటాయి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఉడికించిన తర్వాత రిజల్ట్ ఇది. కరెంట్ వచ్చేసిందండి. అలా కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫిష్ని అందులో వేసేయాలి. అలా వేసి అడుగంటకుండా వాటిని అన్నిటిని తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించాలి. ఉడికించేలోపు అది ఉడికేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మెతుక్కోవాలి. మెతుక్కుంటే ఆనియన్స్లో వేసినప్పుడు తొందరగా మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి తొందరగా మగ్గాలని. అలా మగ్గేటప్పుడు ఎక్కడ అడుగంటకుండా మనం అలా తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇదండి రిజల్ట్. అలా ఉడికిస్తూ అలా మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ముక్కలు అనేవి మాడిపోతూ ఉంటాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత మనం అలా తిప్పుకుంటూ మొత్తం చూస్తూ మాడిపోకుండా మనం అలా జాగ్రత్త పడాలి. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలన్నీ మగ్గాయి కదండి, అందుకే మా కారానికి తగ్గట్టు 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు కూడా మీరు వేసుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించాను. ఉప్పు చూసుకుని ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికించాను. ఆఫ్టర్ 5 మినిట్స్ రిజల్ట్ ఇదండి. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత అలా గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికిస్తూ ఉండాలి. ఆ వాటర్ మొత్తం మరిగే వరకు గ్రేవీకి వచ్చే వరకు మనం అలా ఉడికిస్తూ ఉండాలండి. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.